హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎంసీ టాక్స్. తలపతి విజయ్ గారి లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ అయిన జననాయకన్ నుంచి తలపతి కచేరీ అనే ఫస్ట్ సింగిల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ సాంగ్ చాలా బాగుంది. ఎక్స్పెక్టెడ్ గా అనిరుద్ గారు మంచి బీజిఎం అయితే ఇచ్చారు. దానికి తోడుగా తలపతి విజయ్ గారు కూడా మధ్యలో వెరీ బిట్ సాంగ్ పాడటం జరిగింది. ఈ సాంగ్ లో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, ట్విస్టులు ఉన్నాయి. అవన్నీ మనం వీలైనంతగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ సాంగ్ అనేది ఇప్పటిదాకా తమిళ్లోనే రిలీజ్ చేశారు కానీ ఇంకా తెలుగులో అయితే రిలీజ్ అవ్వలేదు. తెలుగు అప్డేట్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తలపతి కచేరీ నిజంగా ఒక బ్లాస్ట్ సాంగ్ అని చెప్పవచ్చు. ఎక్స్పెక్టెడ్ గానే ఈ 50s లో కూడా తలపతి విజయ్ గారు కొన్ని స్టెప్స్ అయితే వేయడం జరిగింది అండ్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ జననాయకన్ అనగానే తెలుగులో జననాయకుడు అనే అర్థం వస్తుంది. సో జనాలకి నాయకుడిగా అంటే ఒక పొలిటికల్ రెఫరెన్స్ తోనే ఈ సినిమా తీస్తున్నారు. ఇది ఒక పొలిటికల్ అడ్వాంటేజ్, అంటే తలపతి విజయ్ గారి పొలిటికల్ కెరీర్ కి కూడా ఈ సినిమాని ఒక అడ్వాంటేజ్ గా యూజ్ చేస్తున్నారు అనేది చెప్పవచ్చు. ఎందుకంటే పెరియర్, అంబేద్కర్ వంటి విగ్రహాలు కూడా సాంగ్ లో కనబడటం జరుగుతుంది. సో ఇది నా ఐడియాలజీ, నేను ఇదే వ్యూహంతో రాజకీయంలో నిలుస్తాను అనేది విజయ్ గారు ఈ సినిమాలో స్పష్టం చేస్తున్నారు. అండ్ ఈ సినిమాలో పూజా హెగ్డే గారు హీరోయిన్ గా, మమితా బైజు ఒక ఇంపార్టెంట్ రోల్ లో, అంటే తలపతి విజయ్ గారి డాటర్ రోల్ అనుకోవచ్చు. సో వీళ్ళు కూడా సినిమాలో ఉన్నారు. విషయం ఏంటంటే ఈ సినిమాలో తలపతి విజయ్ గారు ఓ పక్కన పోలీస్ గా, ఇంకో పక్కన చిన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో కనిపిస్తున్నారు. కాబట్టి ఇది భగవంత్ కేసరి రీమేక్ అని చాలా మంది చర్చిస్తూ వచ్చారు సోషల్ మీడియాలో. అది మాత్రమే కాకుండా మమితా బైజు గారు డాటర్ రోల్ అనగానే ఇంతకు ముందు బాలకృష్ణ, కాజల్, శ్రీలీల వంటి కాంబినేషన్ లో వచ్చిన భగవంత్ కేసరి డాన్స్ కూడా ఈ జననాయకన్ తలపతి కచేరీతో బాగా సూట్ అవడంతో ఇది నిజంగా భగవంత్ కేసరి రీమేక్ అనే చాలా మంది తేల్చి చెప్పేశారు. అది మాత్రమే కాదు, సినిమా సాంగ్ లో మనకి రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై వినోద్ అని కాకుండా డైరెక్టెడ్ బై హెచ్ వినోద్ అని వేశారు. అంటే ఈ కథ ఆల్రెడీ ఇంతకు ముందు రాసినదే మేము రీమేక్ చేస్తున్నాం అనే ఒక ఇండైరెక్ట్ హింట్ కూడా కనిపిస్తోంది. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఇది ఒక డైరెక్ట్ మూవీ కాదు, రీమేక్ మూవీ అని చాలా మంది చెప్తున్నారు. ఇది రీమేకా ఒరిజినలా అనేది పక్కన పెడితే ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు పోస్టర్ కూడా అనౌన్స్ చేశారు. ఎందుకంటే తలపతి గారికి మంచి మార్కెట్ ఉంది తెలుగులో. సో తెలుగులో అనౌన్స్ చేస్తున్నారంటే దాని అర్థం ఎంతో కొంత సినిమాలో చేంజెస్ ఉండాలి. భగవంత్ కేసరికి దీనికి డిఫరెన్స్ ఉండాలి, అయితేనే తెలుగులో జనాలు చూడడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా భగవంత్ కేసరిని తీసాము అని అనుకుంటే తెలుగులో న్యూట్రల్ ఆడియన్స్ చూడరు, మహా అయితే ఫ్యాన్స్ చూడొచ్చేమో. కాబట్టి ఖచ్చితంగా సినిమాలో చాలా చేంజెస్, తలపతి విజయ్ ఫ్యాన్ స్టఫ్, అనిరుద్ మాస్ ఇవన్నీ కనిపిస్తాయి. కాబట్టి ఇది ఒరిజినల్ ఆర్ రీమేక్ అనేది పక్కన పెట్టేసి వినోద్ గారి నుంచి మంచి ఫీస్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చని నేను అనుకుంటున్నాను. ఇక తలపతి గారు యాజ్ యూజువల్ తెలిసిందే కదా, ఫ్యాన్ స్టఫ్ అనేది ఖచ్చితంగా తన సినిమాల్లో ఉంటుంది. అంతెందుకు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, అదే గోట్, అంత నెగిటివ్ రివ్యూస్ లో కూడా అది ఊచకోత కోసిందంటే అది తలపతి విజయ్ గారి అభిమానుల సపోర్టే కదా. అయితే చిన్న ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సాంగ్ ఎండింగ్ లో అన్న లాస్ట్ 1 minute అన్నా అని అనిరుద్ గారి వాయిస్ అయితే వినబడుతుంది. అంటే ఇదే కదా లాస్ట్ ఛాన్స్, ఇదే కదా లాస్ట్ సినిమా అనే ఉద్దేశపూర్వకంగా అన్నారు అని తెలుస్తోంది. కానీ అది మాత్రమే కాకుండా లాస్ట్ 1 minute అంటే దాని అర్థం ఈ సాంగ్ మొత్తంలో కాకుండా ఇంకొక 1 minute ఎక్స్ట్రా బిట్ అనేది ఉంది. దట్ మేబీ విజయ్స్ డాన్స్ బిట్ అని అనుకోవచ్చు మనం. అంటే మంచి సర్ప్రైజ్ ఏదో సినిమాలో మనకి దాచి ఉంచారు అనేది కన్ఫర్మ్ గా చెప్పవచ్చు. సో ఇక తెలుగు అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఎస్, మనకి తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు జననాయకుడు అనే పేరుతో. అంటే పొంగల్ కి కూడా పెద్ద టైం డిఫరెన్స్ లేదు కాబట్టి మనకి ఈ నవంబర్ ఎండింగ్ ఆర్ డిసెంబర్ స్టార్టింగ్ లోనే మనకి తెలుగు సాంగ్స్ కానీ తెలుగు అప్డేట్స్ కూడా ఖచ్చితంగా అందిస్తారు. తెలుగుకి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో అందిస్తాం. ఇంతకు ముందు లియో, మాస్టర్ వంటి సినిమాల అప్డేట్స్ అనేవి మన ఛానల్లో బాగా ప్రమోట్ చేస్తూ మరి అందించాం తలపతి విజయ్ గారికి సంబంధించి. కానీ ఆ తర్వాత మధ్య మధ్యలో చాలా గ్యాప్ తీసుకున్నాం. బట్ ఇది తలపతి విజయ్ గారి లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ కనుక దీనికి మా తరపున మన ఛానల్ నుంచి ఎంతో కొంత స్పెషల్ అప్డేట్స్ అనేవి ఉంటాయి. అయితే మొత్తం మీద తలపతి కచేరీ సాంగ్ అయితే విన్నారు కదా, మీకు ఎలా అనిపించింది? తలపతి విజయ్ గారి లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడతో సినిమాలు ఆపేయాలా? రాజకీయాల్లో మనోడు నిలబడాలా? ఆర్ ఎల్స్ లేదు సినిమాల కోసం తిరిగి రావాలా? మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో తెలపండి. సో మరో వీడియోతో కలుద్దాం. సీ యూ, మీ ఏఎంసీ టాక్స్.